గండికోట మనందరికీ తెలుసు. ఇప్పుడు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా అత్యద్భుతంగా వివరించారు. ఇది మన యొక్క వారసత్వ సంపద, ఒక గొప్ప చారిత్రక కట్టడం, మన గత చరిత్రని కళ్ళెదుట నిలబెట్టేటువంటి టీవీగా నిలబడేటువంటి అత్యద్భుత కట్టడం ఈ గండికోట. ఇది చాలా కాలంగా మనందరం కూడా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరొందినటువంటి ప్రాంతంగా పిలుచుకుంటూ ఉన్నాం. పెన్నా నది రెండు శిలల మధ్యలోంచి శిలల్ని కోసుకుంటూ వెళుతూ ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సోయగాన్ని మనకు అందించినటువంటి ప్రాంతం ఈ గండికోట. ఇక్కడ సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చూస్తే ఆశ్చర్యం ఉందని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా తొలి రోజుల్లో 12వ శతాబ్దంలో ఒక మట్టి కట్టడంగా దీన్ని ప్రారంభించినటువంటి కాకరాజు గారు, అదేవిధంగా తర్వాతి కాలంలో ముఖ్యంగా 16వ శతాబ్దంలో దీన్ని అభివృద్ధి చేసినటువంటి పెమ్మసాని కుటుంబానికి చెందినటువంటి రాజులు, అనేక రాజవంశాల వారు ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది ఇవాళ మన ముందు అత్యద్భుతంగా నిలబెట్టినటువంటి సంఘటన చాలా ఆనందకరం.